పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఇలా రాయాలమ్మా. సో ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇలా రాస్తే పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. In what ways does Invictus illustrate the importance of personal responsibility and inner strength in shaping one's destiny? అంటే ఇన్విక్టస్ లో స్పీకర్ చాలా కష్టాలు మరియు సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ధైర్యంగా, బలంగా మరియు మనపై బాధ్యత వహిస్తే మనం మన జీవితాన్ని మరియు భవిష్యత్తుని కంట్రోల్ చేయగలమని చెప్పేది క్వశ్చన్కి అర్థం. ఓకేనమ్మా, అదనమాట. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వ్యక్తిగత బాధ్యత అని అర్థం. సో ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటమ్మా? సో మనలో ఉన్న బలం. ఓకేనమ్మా, ఇది క్వశ్చన్కి అర్థం. సో దీని ఒక ఆన్సర్. ఇంట్రడక్షన్ అమ్మా, దీనికి అర్థం ది పోయిమ్ ఇన్విక్టస్ ఈస్ రిటన్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. హీ వాజ్ ఎ బ్రిటిష్ పోయెట్. హీ రోట్ దిస్ పోమ్ when he was very sick. This poem tells us to strong and not give up when life is hard. అంటే ఇంట్రడక్షన్కి అర్థం ఏంటి తెలుసమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే అనే అతను ఒక బ్రిటిష్ కవి. ఓకేనమ్మా, అతను రాశారు ఇది. అతను చాలా అనారోగ్యంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క పోయంని రాశాడు. ఈ పోయం చాలా బలంగా, ధైర్యంగా ఉంటుంది. జీవితం ఎంత కష్టమైనా మనం పట్టు వదలకూడదు. కష్టాల్లో సుఖం ఉంటుంది. ఎంత కష్టమైనా ఎదుర్కోవాలి అని మనకు చెప్పేది ఈ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ యొక్క పోయం మనకు కష్టాల్లో కూడా బలంగా, ధైర్యంగా మన ఆత్మను మనం కంట్రోల్లో మన స్పిరిట్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తుంది. ఇది ఇంట్రడక్షన్. ఓకేనమ్మా, నెక్స్ట్ మెయిన్ ఆన్సర్. ది పోయం టెల్స్ us దట్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్. సో మనకి బలంగా, ధైర్యంగా ఉండి జీవితం మన చేతుల్లో ఉంచుకోవాలని మనకి పోయం నేర్పిస్తుంది. అంటే ఈ పోయం మనకి చెప్తుంది మన జీవితాన్ని చూసుకొని బలంగా, ధైర్యంగా, బాధ్యతగా ఉండమని మనకు చెప్తుంది. నాట్ వి షుడ్ అదర్స్ ఆర్ లక్, వి మస్ట్ బి బ్రేవ్ అండ్ వర్క్ హార్డ్ టు రీచ్ అవర్ గోల్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే మనం మరొకరిని లేదా అదృష్టాన్ని తప్పు పట్టకూడదు, ధైర్యంగా ఉండి కష్టపడి పని చేయాలి అని చెప్తున్నారు. ది పోయిట్ సేస్ దట్ వీ క్యాన్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ వీఆర్ స్ట్రాంగ్. ఏం చెప్తున్నారంటే కవి చెప్తున్నాడు మనం లోపల బలంగా ఉంటే ఏ సమస్య అయినా మనం ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు. హీ సేస్ ఐ ఆమ్ ది కెప్టెన్ ఆఫ్ మై సోల్. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో ఆ కవి స్పీకర్ ఏమని చెప్తున్నాడు? నేను నా ఆత్మ యొక్క కెప్టెన్. అంటే నేను నా లోపల ఉన్న స్వభావాన్ని, నా లోపల ఫీలింగ్స్ నేనే కంట్రోల్ చేసుకోగలను. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ మై ఫీలింగ్స్ ఇన్సైడ్ అని చెప్తున్నాడు. దిస్ మీన్స్ హీ డైరెక్ట్స్ హిస్ లైఫ్. హీ డస్ నాట్ గివ్ అప్. హీ టీచెస్ అస్ టు బి బ్రేవ్ అండ్ నెవర్ స్టాప్ ఫైటింగ్. ఏంటంటే అమ్మా, అతను తన జీవితాన్ని నడిపిస్తున్నాడు అని అర్థం. హీ డస్ నాట్ గివ్ అప్. అతను ఎప్పుడు కూడా వదలలేదు, దేన్ని కూడా పట్టు వదలలేదు, పట్టు కోల్పలేదు. ఓకేనమ్మా, హీ టీచర్స్ అస్ టు బి బ్రేవ్ అండ్ నెవర్ స్టాప్ ఫైటింగ్. ఇంకా అతను ఏం చెప్తున్నాడు? మనం ధైర్యంగా ఉండి పోరాటం కొనసాగించమని నేర్పిస్తున్నాడు. మోరల్, నీతి. అంటే మోరల్ ఏంటమ్మా? సో నిజమైన బలం అంటే ట్రూ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ కరేజ్, డిటర్మినేషన్ అండ్ విల్ టు రైజ్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ డిఫికల్టీస్. అంటే దీనికి అర్థం ఏంటంటేమ్మా, నిజమైన బలం కేవలం శారీరకంగా కాదు, ధైర్యం, సంకల్పం మరియు మనసులో బలం నుండి వస్తుంది అని చెప్తున్నారు. కష్టాలను ఎదుర్కొన్న తర్వాత కూడా మనం మళ్ళీ లేవాలి, ముందుకు వెళ్ళాలి. జీవితం కష్టంగా ఉండవచ్చు, కానీ బలమైన వ్యక్తులు ఎప్పుడూ వదలరు. అదే మోరల్. ఓకేనమ్మా, నెక్స్ట్. సో కీలక అంశం, కరేజ్ హెల్ప్స్ అస్ ఫేస్ ఛాలెంజెస్ విత్ కాన్ఫిడెన్స్. ధైర్యం అంటే భయం లేకుండా సమస్యలను ఎదుర్కోవడం. ఇది మనం కష్టాల్లోని ధైర్యం ఉండటానికి సహాయం పడుతుంది. ధైర్యంతో మనం సవాళ్ళను ఎదుర్కొని అధిగమించాలి. సో ధైర్యంగా ఉంటే మనకు కష్టాలను ఎదుర్కొనే ఒక ధైర్యం మరియు నమ్మకం కూడా వస్తుంది. అది దీని కీ పాయింట్. క్రిటికల్ కామెంట్. ఏంటమ్మా క్రిటికల్ కామెంట్? దీనికి ఇట్ హైలైట్స్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్టర్నల్ సక్సెస్. బయట బలం కంటే, అవుట్ సైడ్ బలం కంటే మన లోపల ఆత్మబలం ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తుంది. సో లోపల ధైర్యం, బలం బయట ఉన్న దానికంటే ఎక్కువ విజయానికి మనకి దారి తీస్తుంది. అంటే ముఖ్యమైనది ఏంటంటే మనసులో బలంగా ఉండటం. కేవలం డబ్బు లేదా విజయం మాత్రమే కాదు, మన మనసులో కూడా బలం అనేది ఉండాలి అని చెప్తుంది.
ఓ కథ చదివి మనకు అభిప్రాయం చెప్పడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రైడ్ ఏం చెప్తుంది? అంతర్బలం బయట విజయాని కంటే అంటే లోపల బలం బయట బలం కంటే చాలా గొప్పది అని చెప్తారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్‌టర్నల్ సక్సెస్. పెద్ద పెద్ద వ్యక్తులు రాసిన దాంట్లో నుంచి చెప్పిన దాంట్లో నుంచి తీసుకుందే కోట్ అంటారు. ఎవ్రీ ఫాల్ ఈస్ ఎ ఛాన్స్ టు రైజ్ స్ట్రాంగర్. అంటే మనలో బలం ఉండటం, మనసులో ధైర్యంగా ఉండటం బయట సక్సెస్ కంటే ముఖ్యమని చూపిస్తుంది. అంతర్బలం బయట సక్సెస్ కంటే ముఖ్యము. ప్రతి ఫెయిల్యూర్ మనకు మరింత బలవంతుడిగా మార్చే ఒక అవకాశం అని చెప్పడం. సో ఇది కోట్. ఓకేనమ్మా. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఇలా రాయాలమ్మా. సో ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇలా రాస్తే పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.